స్కూల్లో ఆ రాత్రి ఏం జరిగిందో నేను ఇప్పటికీ మర్చిపోలేను. అసలు యాక్చువల్ గా ఏం జరిగిందంటే నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నైట్ 9 వరకు మా క్లాసెస్ జరిగేవి. ఆ రోజు మా తెలుగు సార్ 10 minutes బిఫోరే క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో ప్రతిసారి మేము బుక్స్ తీసుకోవడానికి పైన క్లాస్ కి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాం. బట్ ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ తో గొడవ పడ్డా. సో నేను ఒక్కదాన్నే బుక్స్ తీసుకోవడానికి పైన క్లాస్ కి వెళ్ళిపోయాను. నేను బ్యాగ్ లో బుక్స్ చదువుకుంటూ ఉన్నాను. అప్పుడే కరెంట్ పోయింది అండ్ పక్క క్లాస్ లో ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దం వినిపించింది. అసలు నైట్ లో ఎవరు ఉండరు స్కూల్లో. మేబీ మా ఫ్రెండ్స్ నన్ను భయపెట్టడానికి ఇలా శబ్దం చేస్తున్నారేమో అనుకున్నా. నేను వెళ్లి విండోలో నుంచి చూస్తే అక్కడ ఒక వ్యక్తి నించొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరంటే మా తెలుగు సార్. తను ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు మాత్రం కనిపించలేదు. అసలు మా తెలుగు సార్ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అని వింటూ ఉండగా అమ్మాయి గొంతులో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నాకేమో ఒకేసారిగా చెమటలు పట్టేసాయి అండ్ కిందికి వెళ్దామంటే చీకట్లో ఎక్కడ దారి కనిపించలేదు. భయపడుకుంటూ ఎలాగో అలా కింది క్లాస్ కి వెళ్లిపోయా. అక్కడ వెళ్లి చూస్తే మా తెలుగు సార్ అక్కడ చైర్ లో కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 లో చెప్తాను.